హాయ్ అండి. ఒక ముత్తైదుకి నిండు మూసివాయనం, ఒక ముత్తైదుకి కానీ 16 మంది ముత్తైదులకు కానీ మూసివాయనం అంటే చాటలో అన్ని రకాలు వేసి 16 చాటలు మేము ఎలా వేయాలో ఇప్పుడు నేను ఒక చాట ద్వారా చూపిస్తున్నాను. ముందుగా 2 చాటలు తీసుకోవాలి. తీసుకొని వాటికి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి అటు 5 బొట్టు ఇది 5 బొట్టు పెట్టేసేసి ఆ చాటలో పెట్టవలసినవి ఏంటంటే 2 జాకెట్ ముక్కలు, ఒకటి పెట్టకూడదు ఆప్షన్, లేదంటే చీర అయినా పెట్టచ్చు. చీర జాకెట్ 2 జాకెట్ ముక్కలు, 3 తమలపాకులు, ఒక్క ఒక దక్షిణ 21 రూపాయలు వచ్చి మన ఇష్టము. అరటిపళ్ళు 2 పళ్ళు పెట్టాలి. తర్వాత పసుపు కుంకుమ, ఒక అల్లజును గాజులు, తర్వాత నల్లపూసలు లక్కజోళ్ళు అంటారు, అంటే ఎర్రపూసలు నల్లపూసలు 2, తర్వాత పూలు. ఆ తర్వాత వాటిలో వేయాల్సిన చాటల్లో ఏంటంటే అద్దము, కోను, గోరింటాకు బదులు ఉంటే గోరింటాకు పెట్టచ్చు, లేదా కోను, సెంటు, తిలకం సీసా, పౌడరు, తర్వాత నెయిల్ పాలిషు, కుంకుమ భరణ, ఇది ఆప్షన్ అండి. కుంకుమ పోసిస్తే మంచిది. కుంకుమ భరణ, తాళిబొట్లు తెచ్చుకునే తాడు, పుస్తల తాడు అంటారు కదా అది, తర్వాత దువ్వెన, కొబ్బరి నూనె, తర్వాత కాటుక, షాంపూ, స్టిక్కర్ ప్యాకెట్, తర్వాత 16 కుడుములు, బియ్యం పిండి బెల్లం వేసి తయారు చేసినటువంటి 16 కుడుములు, ఇవన్నీ పెట్టి చాట మీద చాట బోలిచ్చి ఒక తోరణం తయారు చేసేసి ఆ తోరణాన్ని ముత్తైదుకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం ఇచ్చేసేసి ఈ తోరణం కట్టి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అన్నారు. ఇది